జర్నలిస్టు వృత్తి ఎంతో ఉత్కృష్టమైనదని, సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్లో శనివారం కలం యోధులకు అభినందన మందారమాల పేరిట నిర్వహించిన ఆర్యవైశ్య జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అయినప్పటికీ సమాజం పట్ల బాధ్యతతో ఈ వృత్తికి అంకితమై పనిచేస్తున్న జర్నలిస్టులను ఆయన కొనియాడారు. వారి శ్రమను గుర్తిస్తూ బాధ్యతను పెంచే విధంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారు ఆర్యవైశ్య జర్నలిస్టులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఘనంగా సన్మానించడం అభినందనీయమని అన్నారు. ఆర్యవైశ్య జర్నలిస్టులు దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు వారసులుగా సమాజ సంక్షేమానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ మాట్లాడుతూ వాసవి క్లబ్ అనేక విధాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. కేవలం వైశ్యులకి కాకుండా సమాజంలోని అన్ని వర్గాలకు తాము సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సైన్యానికి సైతం విరాళాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కోసం అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తున్నట్లు వివరించారు. సమాజ నిర్మాణంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. వారి సేవలను గుర్తిస్తూ కలం యోధులకు అభినందన మందారమాల కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వందలాదిగా ఆర్యవైశ్య జర్నలిస్టులు తరలిరావటం పట్ల హర్షం ప్రకటించారు. వారికి అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు దోసపాటి వెంకటేశ్వరరావు, సిద్ధ సూర్యప్రకాశ్రావు, బోడ సూర్యప్రకాష్, గార్లపాటి శ్రీనివాసులు, సుజాత, రమేష్ బాబులు ప్రసంగించారు. సీనియర్ జర్నలిస్ట్ అంజయ్య, డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. ఆర్టీఐ కమిషనర్ బోరెడ్డి అయోధ్యారెడ్డి, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ చేతుల మీదుగా ఆర్యవైశ్య జర్నలిస్టులకు వాసవి మీడియా రత్న పురస్కారాలు ప్రదానం చేశారు. తాజ్ మహల్ సౌందర్యం కన్నా, మల్లెపూల తెల్లదనం కన్నా, సంపంగి సువాసన కన్నా, గులాబీ అందం కన్నా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు మిన్న అంటూ ఈరోజు కలం యోధుల సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, మరి తెలంగాణ రాష్ట్ర ఆర్టీఐ కమిషనర్, మరి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పిఆర్ఓగా చాలా అత్యున్నతమైనటువంటి బాధ్యత నిర్వహిస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు బోరెడ్డి అయోధ్యారెడ్డి అన్నగారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి మరి రాబోయే కాలంలో 2026 సంవత్సర అధ్యక్షులు, ప్రస్తుతం అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ సూర్యప్రకాష్ అన్న గారు, మరి సెక్రటరీ గార్లపాటి శ్రీనివాస్ గారు, ట్రెజరర్ సుజాత రమేష్ గారు, వాసవి సర్వీస్ కార్యక్రమాలు చేసాం. ఒకదానికి సంబంధం లేకుండా చక్కగా చేసుకుంటూ పోతున్నాం. ఈ చేసిన కార్యక్రమం మొత్తం A to Z మనకి అంతా మీ అందాక మన రామకృష్ణ గారు చెప్పినట్టు పైకి లేపాలన్నా తగ్గించాలన్నంత మీ చేతుల్లోనే ఉంటుంది. చక్కగా ఈ సర్వీస్ కార్యక్రమాలు ఎంత హార్ట్ఫుల్ గా చేస్తున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ దానికి గురించి మీరు చక్కగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తారని మనం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. Today our presiding officer Ramakrishna R, our chief guest R, Ramakrishna Reddy. ఇది ఇద్దరు ఆటలతో కూర్చున్న ఈ సమావేశం అందరికీ మీకు జయవాసవి స్కీమ్ అన్ని చెప్పాడు, అందరూ చెప్పారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒకే ఆశయంతో ఉంది. సమాజం మాకేం చేస్తుందని ఆలోచించం, సమాజానికి మేము ఏం చేయాలి ఆలోచించం. మాకింత సక్సెస్ కనిపిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంతమంది పాత్రికేయుల మధ్యన నేను కూడా ఒక పాత్రికేయులుగా, అలాగే వాసవి ప్రసిద్ధలో ఒక ఇంటర్నేషనల్ అధికారిగా ఉన్నందుకు చాలా గర్విస్తూ, మరి అయోధ్య గారు ఇందాకే చెప్పారు, మీ కమ్యూనిటీతో పాటు సమాజానికి కూడా సేవ చేయాలని. సార్ ఒక చిన్న విషయం మా ద్వారా తెలియాలనుకుంటున్నాము. మేము వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సభ్యులు మాత్రమే ఆర్యవైశ్యులు ఉంటారు, వేరే కమిటీ తీసుకోము. సర్వీస్ మాత్రం సమాజం. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టు దానికి మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లో ఒక కార్యక్రమాన్ని చేసి మన వైశ్య సోదరులందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావాలనే ఒక సంకల్పంతో
ప్లాన్ చేయగానే నన్ను అడగడం జరిగింది. మీరు ప్లాన్ చేయండి, దానికి తప్పకుండా నా వంతు సహకారం ఉంటుందని చెప్పేసి చెప్పడంతోనే ఈ కార్యక్రమానికి నామకరణం చేసినటువంటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసు క్లబ్ ఇదుకూరు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా మా ఎస్కేడి గ్రూప్ తరఫున, అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవేశ్వరం తరఫున, వాసు క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతి కార్యక్రమం అందరి తరఫున కూడా పేరు కూడా వాసు ముందే చెప్పిన ఇవాళ మనం స్వేచ్ఛ వాయువు పీలుస్తున్నామంటే మహాత్మా గాంధీ గారి పోరాటమే మనం మొదటి చెప్పుకుంటున్నాం. దాంట్లో మీరు 2 రకాల వారసులు, మీరు పాత్రికేయ వారసులు, రెండోది సామాజిక వారసులు. అందుకని మీకు మీద గొప్ప బాధ్యత ఉందని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అయితే మీతో పాటు పాత ఈ మధ్య నేను యూట్యూబ్ స్టార్ట్ చేయగా వెళ్తున్నారు. ఎక్కడైనా మరి ఇంతమంది పాత్రికలు ఒకే చోట రావడంతో అదృష్టం. అలాగే లాస్ట్ మంత్ 25 విజయవాడలో జరిగింది, అక్కడ కూడా మీ ఆదరణ మాకు దొరికింది. అలాగే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మా వాసు క్లబ్ నుంచి మీకు స్వాగతంగా ప్రార్థన. నేను మీలో కూర్చున్నామని వచ్చాను, అలాగే వేదిక మీకు వచ్చారు, ధన్యవాదాలు. నా పేరు రావిగం శ్రీనివాస్ అండి. ఈనాడులో 34 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ న్యూస్ ఎడిటర్ హోదాలో రిటైర్ అయ్యాను. మధ్యప్రదేశ్లో ఉన్న ఏకైక జర్నలిజం యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా తెలంగాణ నుంచి ఉన్నాను నేను. ప్రస్తుతం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర